లెట్స్ వెల్కమ్. ఇప్పుడు ఇక్కడ 2D ఇమేజ్ ఇచ్చారు, దీన్ని 3D ఇమేజ్ లా కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ కానీ టాప్ వ్యూ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ వ్యూ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద లెఫ్ట్ సైడ్ వ్యూ అండ్ దిస్ ఇస్ ద ఫ్రంట్ వ్యూ అండ్ దిస్ ఇస్ ద టాప్ వ్యూ. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు టోటల్ లెంత్ వచ్చేసి 71 mm లెంత్ ఇచ్చాడు అండ్ టోటల్ హైట్ వచ్చేసి 23 mm అండ్ డయామీటర్ బ్రెత్ వచ్చేసి 30 mm బ్రెత్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడొచ్చు టాప్ వ్యూలో ఇది అనేది సెమీ సర్కిల్ షేప్లో ఉంది, కానీ ఫ్రంట్ వ్యూలో చూస్తే ఒక రెక్టాంగులర్ షేప్ లాగా కనిపిస్తుంది. సో అలాగే మన సైడ్ వ్యూ నుంచి చూస్తే ఈ షేప్ అనేది రెక్టాంగిల్ షేప్ లాగా కనిపిస్తుంది, ఎందుకంటే ఆ వ్యూలో అది అలానే కనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు టోటల్ 71 mm లెంత్ ఇచ్చాడు. సో ఇక్కడ ఈ లెంత్ వచ్చేసి 42 mm లెంత్ ఇచ్చాడు. సో మైనస్ చేసి ఎంత వస్తుంది? 71 - 42 చేస్తే ఈ లెంత్ వచ్చేసి మనకి 30 mm లెంత్ అవుతుంది. సో అలాగే ఈ టోటల్ హైట్ వచ్చేసి 23 mm హైట్ ఇచ్చాడు అండ్ ఇక్కడ వచ్చేసి 8 mm ఇచ్చారు. సో ఈ లెంత్ మనకు కనుక్కోవాలంటే 23 - 8 చేస్తే ఎంత వస్తుంది? చేస్తే 15 వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ డ్రా చేసే ముందు XY రెఫరెన్స్ లైన్ డ్రా చేద్దాం. డ్రా చేసిన తర్వాత 30 at an angle డ్రా చేద్దాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు ఈ టోటల్ లెంత్ ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ దిస్ వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ వ్యూ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. సో ఫ్రంట్ వ్యూ డ్రా చేసే ముందు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అనేది 30 డిస్టెన్స్ అనేది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 30 డిస్టెన్స్ అనేది వదిలిపెట్టండి. వదిలిపెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 42 mm లెంత్ డ్రా చేయండి. సో 42 mm లెంత్ అండ్ అలాగే ఈ హైట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు లెఫ్ట్ సైడ్ వ్యూలో. సో హైట్ వచ్చేసి 23 mm హైట్. సో 23 mm హైట్. ఓకే, అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు ఈ వ్యూలో ఈ డిస్టెన్స్ వచ్చేసి 10 mm ఇచ్చాడు. సో ఇక్కడికి 10 mm డిస్టెన్స్ అండ్ అలాగే ఈ యొక్క లెంత్ వచ్చేసి 15 mm లెంత్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఆ లెంత్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఆ లెంత్ ఉంటుంది. సో 15 mm లెంత్ అండ్ అలాగే ఈ డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు 22 mm డిస్టెన్స్ అన్నారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 22 mm డిస్టెన్స్ అండ్ 15 mm లెంత్. ఓకే, 15 mm లెంత్ తర్వాత సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఓకే, ఇప్పుడు చూడొచ్చు 71లో 22 10 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 32. సో 32 - 71 చేస్తే సో టోటల్ ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకు 40 వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 40 డిస్టెన్స్. వెయిట్ అక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి 10 mm డిస్టెన్స్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 10 mm అండ్ అలాగే ఈ లెంత్ వచ్చేసి 15 mm ఇచ్చాడు. సో ఎందుకంటే 23లో 8 మైనస్ చేస్తే ఇక్కడ 15 వస్తుంది కాబట్టి సో ఇక్కడ కూడా 15. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 15 అండ్ అలాగే ఈ లెంత్ వచ్చేసి 23 mm లెంత్ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 22 mm లెంత్. ఓకే, 22 mm లెంత్ తర్వాత ఈ హైట్ వచ్చేసి మనకి మళ్ళీ 15 వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 15. ఓకే, అండ్ అలాగే ఈ టోటల్ లెంత్ వచ్చేసి 71 ఇచ్చాడు. సో 22 + 10 32 - 71. సో ఇక్కడ వచ్చేసి మనకి 29 mm వస్తుంది. 40 mm వస్తుంది. సో 40 mm లో -40 mm లో ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ గీస్తావు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 40 mm లైన్ అండ్ అలాగే ఈ హైట్ వచ్చేసి 8 mm ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు ఈ లైన్ వచ్చేసి 8 mm హైట్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 30 mm డిస్టెన్స్ ఉంటుంది. ఇలా మనం చూసాం కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడికి 30 mm అండ్ అలాగే ఈ హైట్ వచ్చేసి 15 mm, ఎందుకంటే 23లో 8 మైనస్ చేస్తే ఇక్కడ వచ్చేసి 15 వస్తుంది కాబట్టి 15. సో అలాగే ఈ టాప్లో చూస్తే ఇప్పుడు ఈ లైన్ ఈ బ్రెత్ వచ్చేసి 30 mm ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 30 mm బ్రెత్ అండ్ 30 mm అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 30
యా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 30. మనం ఇక్కడ చూడొచ్చు టాప్ వ్యూలో ఇక్కడ వచ్చేసి మనకి సెమీ సర్కిల్ షేప్లో ఉంది. సో ఆ సెమీ సర్కిల్ డ్రా చేసే ముందు ఈ లైన్స్ అనేది జాయిన్ చేసుకుంటూ వద్దాం. ఓకే, 3D మీద మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక లైన్ ఉన్నట్టు ఇక్కడ కూడా ఒక లైన్ ఉంటుంది. కాబట్టి అంటే డిస్టెన్స్ 30 mm డిస్టెన్స్ ఇలా డ్రా చేస్తాం. డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు ఈ టోటల్ బ్రెడ్త్ వచ్చేసి 30 mm ఇచ్చాడు. అండ్ అలాగే ఈ సెమీ సర్కిల్ రేడియస్ వచ్చేసి 15 mm ఇచ్చాడు. సో ఇది డ్రా చేసే ముందు ఇది డ్రా చేయాలి. సో 22లో 10 mm ఈ సర్కిల్ వచ్చేసి 10 mm డయామీటర్ ఇచ్చాడు. సో రేడియస్ వచ్చేసి 5 mm అవుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు ఈ డిస్టెన్స్ అనేది టోటల్ 30 కాబట్టి ఇక్కడ 10 ఇక్కడ 10 వదిలిపెడితే సో ఇక్కడ నుంచి 10 అంటే ఇక్కడికి, అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 10 చేస్తే ఇది. సో దీని సెంటర్ పాయింట్ వచ్చేసి ఇది. ఒక కంపాస్ తీసుకొని 5 mm మెజర్మెంట్ తీసుకొని 5 mm డయామీటర్ 5 mm రేడియస్ తీసుకొని ఈ సెంటర్ నుంచి ఒక సర్కిల్ డ్రా చేయండి. సో ఈ సర్కిల్ డ్రా చేస్తే యా, ఇది వచ్చేసి మన 10 mm డయామీటర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్కి వచ్చేసి 35 mm. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ 35 mm అంటే ఇక్కడ వస్తుంది. సో మీరు చూడొచ్చు 35 అంటే ఇక్కడికి వస్తుంది ఆల్మోస్ట్. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు ఈ సర్కిల్ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి ఈ డయామీటర్ వచ్చేసి కూడా 10 mm డయామీటర్ అవుతుంది. సో అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 24 mm ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్స్ వచ్చేసి 24 mm. సో ఆల్మోస్ట్ ఈక్వల్ అయింది. సో ఇప్పుడు కంపాస్ తీసుకొని 15 mm రేడియస్ తీసుకొని యా, ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ అనేది మనం నోట్ డౌన్ చేసుకుంటే 15 mm. సో ఈ 15 mm దగ్గర సెంటర్ పాయింట్ నోట్ డౌన్ చేసుకుంటే ఒక కంపాస్ తీసుకొని ఆ షార్ప్ నీడిల్ ఆ సెంటర్ దగ్గర పెట్టి ఒక కర్వ్ డ్రా చేస్తే మనకి సెమీ సర్కిల్ షేప్లో వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక్క నిమిషం, మన సెమీ సర్కిల్ డ్రా చేస్తున్నాం కాబట్టి ఇదంతా షేపు మనకి అంత రాదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సెమీ సర్కిల్ ఇక్కడికి ఎండ్ అవుతుంది. సో ఇలా, అలాగే కింది వైపున కూడా మనకి సెమీ సర్కిల్ షేప్లోనే వస్తుంది. సో ఆల్మోస్ట్ ఇలా. అలాగే ఇప్పుడు ఈ సర్కిల్ డయామీటర్ వచ్చేసి కూడా 10 mm డయామీటర్ అవుతుంది కాబట్టి సో రేడియస్ 5 mm తీసుకొని ఆ సెంటర్ పాయింట్ దగ్గర పెట్టేసి సర్కిల్ డ్రా చేస్తాం. సో అప్పుడు దీని డయామీటర్ వచ్చేసి కూడా 10 mm డయామీటర్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వ్యూ అండ్ ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వ్యూ అండ్ ఇది వచ్చేసరికి టాప్ వ్యూ. ఓకే, ఇప్పుడు దీని ఒరిజినల్ డయాగ్రామ్ చూద్దాం మనం. చూడొచ్చు ఆల్మోస్ట్ సేమ్గానే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ ఎక్స్టెండ్ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఆన్సర్.